తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి బర్త్డే ఈరోజు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. తెలుగు సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నంతగా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా తమిళ్, హిందీ, మలయాళం లాంగ్వేజ్లోకి డబ్ కూడా అయింది. తను క్రియేట్ చేసిన రికార్డులను తానే తిరగరాస్తూ సినిమాకి ఇండస్ట్రీలోనూ ఆడియన్స్లోనూ ఎంతో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్న జక్కన్న ప్రజెంట్ బాహుబలి పార్ట్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. బ్లేడ్ కొద్దానా? బ్లేడ్కి ఎవరు కొత్తండి? ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్లపోనండి బాబు. యమహా 1.25 చేస్తున్నాను బాబా. యమహా 1.2 ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అంటే జీవితాంతం జైలెంతలా ఉండిపోతావా?